ఎవరైనా ఉద్యోగం ఎందుకు చేస్తారు? తమ దగ్గరున్న స్కిల్ చూపించి పనిచేసి డబ్బు సంపాదించడానికి చేస్తారు. కానీ ఓ ముఠా మాత్రం తమ స్కిల్స్ ను అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి వాడుతోంది. అది కూడా ఓ ఫేమస్ ఐటీ కంపెనీలో. జాబ్ లో టాస్క్ విషయంలో హెల్ప్ చేస్తున్నట్లు దగ్గరై చివరికి తమ రంగు చూపిస్తారు. పర్సనల్ ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటూ చనువు పెంచుకొని ముగ్గుల్లోకి దింపే ప్రయత్నం చేస్తారు. వలపు వల విసురుతారు. సక్సెస్ అయితే ప్లాన్ అమలు చేస్తారు, లేదంటే చుక్కలు చూపిస్తారు. షిఫ్టులు మార్చడం, పని ఒత్తిడి పెంచడం, ఇంకా ఎక్స్ట్రా. ఇదంతా ఎక్కడా, ఎలా జరిగిందంటే మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్ కి సంబంధించింది ఈ వివాదం. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని వర్గాలు దీన్ని లవ్ జిహాద్ గా పేర్కొంటుండగా, మరికొన్ని వర్గాలు ఇది ఆఫీస్ హెరాస్మెంట్ కు సంబంధించిన కేసు మాత్రమేనని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలేంటి? పోలీసుల దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది అనే అంశాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఘటన ఒక యువతి కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో బయటపడింది. తమ కుమార్తెపై సహోద్యోగులు ఒత్తిడి తెచ్చి మానసికంగా వేధిస్తున్నారని వారు పోలీసులను ఆశ్రయించారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు ఎంక్వైరీ చేశారు. మ్యాటర్ సీరియస్నెస్ ను దృష్టిలో ఉంచుకొని అండర్ కవర్ ఆపరేషన్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు నేపథ్యంలో బాధితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధితులు చేసిన ఫిర్యాదుల్లో పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి లైంగిక వేధింపులు. కొందరు సీనియర్ ఉద్యోగులు అసభ్యంగా ప్రవర్తించారని ఉద్యోగులు వాపోయారు. టార్గెట్ చేసి మానసికంగా ఒత్తిడిగా గురి చేశారని, తమ పర్సనల్ లైఫ్ లోను జోక్యం చేసుకుంటూ ఇబ్బంది పెట్టారని వాపోయారు. ఇంకా ఈ కేసులో మత సంబంధిత ఆరోపణలు కూడా ఉన్నాయి. తమను వేరే మతపరమైన ఆచారాలు పాటించమని ఒత్తిడి తెచ్చారని కొంతమంది బాధితులు ఆరోపించారు. ఈ ఆరోపణల కారణంగా సోషల్ మీడియాలో లవ్ జిహాద్ అనే పదం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అధికారికంగా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఈ పదాన్ని మాత్రం ఉపయోగించలేదు. తొలుత ఒకరితో ఈ సమస్య మొదలైంది. అయితే బాధితురాలు ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలా అనుకుంటూ తన కొలీగ్ తో పంచుకుంది. ఆమె కూడా బాధితురాలేనని చెప్పడంతో షాక్ కు గురైన పరిస్థితి. అయితే సిచ్యువేషన్ ఇక్కడితో ఆగిపోలేదు. వారిద్దరూ ఆరా తీస్తే ఇంకా కొందరు మహిళా ఉద్యోగులను ఓ వర్గం సీనియర్ ఉద్యోగులు ట్రాప్ చేసి ఇబ్బందికి గురి చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం కాస్త బయటకు రావడంతో అంతా రచ్చరచ్చ అవుతోంది. పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీల్లోనే ఇలా జరగడంతో అందరూ షాక్ లో ఉన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరిని పోలీసులు విచారించి అరెస్టు చేశారు. దేశంలో ప్రముఖ ఐటీ సంస్థగా పేరొందిన టీసీఎస్ ఈ ఆరోపణల్ని తీవ్రంగా పరిగణించింది. ఉద్యోగుల భద్రత, గౌరవం తమకు అత్యంత ప్రాధాన్యమని ఓ ప్రకటనలో చెప్పింది. ఆరోపణలు నిజమని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.